ఏమి రావట్ల బాల మేడలమ్మ అంటే ఆనాడు ఒకవేళ మేడ మీద కిడేసినందుకు మేడలమ్మ అని పేరు వచ్చింది. చుట్టుముట్టు ప్రాంతాల గంగా నటనలో ఉన్నది శ్రీశైల పర్వతం. ఆ బాల మేడలమ్మ మేడలా 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 నాయ్యా నా మొదటి ఎగలేక మల్లయ్య ఏ దొంగలే ఇండు సాగలేక మల్లయ్య సాగలో ఇండు సచ్చిదాని పేరు మీద సాగుతిన ఏ సాధ్య
బల్జమేళలమ్మ అన్న మాటలు మళ్ళా నాకు మాలం అవుతుంది ఆడిది నన్ను గుర్తుపడుతుందా గుర్తుపట్టదా బల్జగారి బట్టి చూసాడమ్మా మల్లన్న స్వామి ఒక్కర తింక కాళ్ళు ఒయ్య నడుము చేసిండు ముక్కులగా అన్న వాళ్ళ ఈ పెరాస పుండి వేసిండు ఎలుపెట్టి మల్లలు వేసిండు మల్లన్న ఒకవేళ గొల్ల కొత్తర పెట్టిండు బొట్లనేమో సూర్యకత్తి పెట్టుకుండు మల్లన్న స్వామి జగముఖారంగా ఆనాడు ఒకవేళ ఆందోళన మాందోళన మంద చుట్టూ కూల పట్టిండు మల్లయ్య ఈగల పెంటకు వచ్చిండు గంపడీగలు పట్టిండు దోమల పెంటకు వచ్చిండు గంపడ దోమలు పట్టిండు ఊట్లకెళ్ళేమో సొల్లు ఆడుతుంది ముక్కులకెళ్ళి శివుడు ఆడుతుంది చాటు మీద సొల్లు కడుపు మీద పడుతుంది కడుపు మీద సొల్లు ముఖాల మీద పడుతున్నది ముఖాల మీద సొల్లునమ్మా ముఖాల మీద సొల్లు మీద గాల మీద పడుతున్నదట సత్యరాతి దేవుడి పూజగదిలో కూర్చొని మా అన్న మల్లన్న కోసమే ఎదురు చూస్తుంది పూజలు నోముతుంది రథాలు చేస్తుంది ఏంటది మంచి మంచోడికి వస్తుంది నీకు వస్తుంది అంటే కాంగ్రెస్ వచ్చి నుంచి మొగల్లో పడిపోయింది ఆడోళ్ళకి వేసింది నీకేమన్నా తెలుసా అరే గాలి ఉండ కొడుక అంటే మొగళ్ళ పథకాలు పడిపోయినాయి ఆడోళ్ళ పథకాలు వేసినాయి అంటున్నా మొగడేమని అన్నాడంటే ఆమె ఫోన్ లో ఆధార్ కార్డు చూసిన ఇంతకు ఆధార్ కార్డు ఉంటే తెలంగాణ మొత్తం తిరిగి రావచ్చు మొగడొక్క మాట అంటే కథ ఆధార్ కార్డు పట్టుకుంటే హైదరాబాద్ మొత్తం తిరిగి రావచ్చు ఇగో అయ్యా ఈ ఊరి పేరుండే ఈ తిమ్మాపురం అయ్యా నేను ఈ గొల్లెలో అట్లా మైలమంది అధ్యక్షురాలు నేను ఆ బిడ్డ అందరికన్నా ఓట్లు మారిపోద్దు ఓట్లయ్యా అయ్యా నా మొగడేమో తిరువేతు సంఘానికి అధ్యక్షుడు నా కొడుకేమో తాగువేతు సంఘానికి అధ్యక్షుడు మా యాదాలేమో మన ఒరువేతు సంఘానికి ఆయన ఉరుకులాడుతుంటాడు ఈమె ఉరుతుంటాడు ఈయనేమో బయట బయట ఉరుగుతుంటాడు ఓయ్యా ఇగో నేను 7 మంది మొగళ్ళకు ఒక్కడే ఆడదాన్ని ముండా కానీ జీవితాంతం ముత్తయ్యని ఓయ్యా నీకు సిగ్గుందా అందుకోసం నువ్వు మంచిగా ఉండేవి మీ భార్యకి ఎన్నడో పిల్లలు అవుతుంది
అంతటా ఇగో ముడుచుకుంటా ఇగో నేను 7 మంది మొగళ్ళకి ఒక్క ఆడదాన్ని అంటే ఇగో చేసుకున్నానేమో చెరువులో పెట్టినా, ఉంచుకున్నానేమో ఊర్లో పెట్టినా, ప్రేమించినేమో ఫ్రెండ్లో పెట్టినా, కట్టుకున్నానేమో కాట్లో పెట్టినా. 7 మంది మొగళ్ళకైనా మొగలు లేకుండా 7 మంది పిల్లలకన్నా కాదయ్యా నా విగ్రహము. నీకేమైనా సిగ్గుందా? మొగలున్న పిల్లలకి అంటేనేమో ఎవరు అడిగాడు, మొగలు లేని పిల్లలకి అన్నాం అనుకో ఇటువంటి సంస్థలో పిల్లలు ఎట్లా పుట్టింది ఎట్లా పుట్టిన చెప్పే అంటారు. ఇక మొత్తం చుట్టుపక్కల ఊర్లలో మొత్తం నన్నే గుర్తు చేస్తారు. ఈ టీవీడు వస్తాడు, మా టీవీడు వస్తాడు, అందరు వచ్చి ముందర పెడతారు. మైకురా ఓ పిల్ల నీకు ఓ చంద్రకళ నీ పిల్లలు ఎట్లా పుట్టింది అంటే ఒకడేమో బస్ స్టాండ్ లో పుట్టినందుకు భరత్ అని పెట్టిన, రైల్ స్టేషన్ లో పుట్టినందుకు రావాని పెట్టిన, మా ఒకడేమో మాల్లో పుట్టినందుకు ఆయన పేరు మౌనిక అని పెట్టిన, మల్లేష్ అని పెట్టిన, కాళేశ్ అని పెట్టిన, ముఖేష్ అని పెట్టిన. మరి ఏమనుకుంటా బిడ్డగా ఆడగొట్టంగా ఈడు కొట్టంగా గిట్ట తయారైంది. నెత్తి కొరిగించిన మన యాదగిరిగుట్ట తీసుకుపోయి అంటావా? ఓ అక్క ఇవో నాదేమో లంజాబ్ సీరియల్ లంజాబ్ డ్రెస్ అంటున్నా, ఇదేమో పాలిస్టర్ సీరియల్, ఇవన్నీ పాలిస్టర్ సీరియల్ కదా. పొద్దుగాల మనం పాలిస్టర్ సీర కట్టుకుంటున్నా, సీర బాగాలేదని పట్టు సీర కట్టించింది వాళ్ళ మొదలు. అంతే అంటవా? అంతే అంటవా? ఇంకా మొయ్య సైకిల్ కి సందయ్యాడు, మోటార్కి అసలే దొరికితే అంతే అంటాం. ఓయ్యా ఇగో నేను పొద్దంతా నైట్ మీదనే ఉంటా. ఇగో బిడ్డ ఇటు ముందే పక్కపోటి చెరువు మన ఏది డ్యామ్ దగ్గర ఉంది కాబట్టి బాగా ఎండ బిడ్డ. మొగడు వచ్చే టైంకి 7 గంటలకు వేసుకుంటా, పొద్దుగాల పని అయిపోయింది 10 గంటలకు ఇస్తా. నీకేమైనా సిగ్గుసారం ఉందా? కాదు, ఆకిలికే ఉంటుంది, సాంబసాలు ఏది ఉంటుంది, బర్రకాడ ఏది ఉంటుంది, నైట్ మీద పోతా చిప్పుంటుంది లేపిస్తా. నైటే చూసిన కానీ మన కొత్తగా ఉన్నాయి. నా పిల్లలు నేనేనా? అయ్యో బిడ్డలారా, ఈ 4 మంది అధ్యక్షురాలు నన్ను 7 వారాలు 7 పేర్లు పెట్టి పిలుస్తారు. ఇవాళ మంగళవారం అయితే నా పేరు మౌనిక, బుజ్జి, బేబీ, సులోచన, శకుంతల, అనిత, సోని. ఇవో నా మొగడు ఏమని పిలుస్తాడంటే బెండకాయ లేకుండా యాదవ్ ఏమని పిలుస్తాడంటే యాదవ్ నాకు పెళ్లి కాకముందు నుంచి పరిచయం. ఆమె ఇంటికాడనే ఉంటుంది, బయటకు వెళ్ళనియడు ఆయన. తెలంగాణ నేను తీసుకుంటే ఇంటికాడ ఆమె తీసుకుంటాను. మరి ఏమనుకుంటున్నావు? ఇలా బెండకాయ లేకుండా బేబీ నీ బేబాని సెట్ కాదంటాడు, చిక్కుడు లేకుండా సిట్టి నీ సిట్టాని పేరు సెట్ కాదంటాడు. అందుకోసం బిడ్డ ఓయ్యా ఇలా నాకే పుట్టింది కాబట్టి నా లెక్కన లేడు, ఆ పిల్లనేమో ఆమె పుట్టింది, నా కొడుకు ఆయన. అందుకే సిక్కుడుకాయ లెక్క సిట్టి లేదు, నా లెక్కన లేడు. ఓయ్యా ఇగో ఇవాళ రేపు బిడ్డ మొగళ్ళది అంటే ఇవాళ రేపు మొగల్లో నడిసేవని అంటే మహిళ మండ లెక్కిస్తాడు. మొగడు ఎత్తు పెట్టుకున్నారు బిడ్డ, బ్రహ్మంగారు చెప్పింది కదా కరెక్ట్ అవుతుంది. నాగా నిన్ను ఏం చేస్తున్నా బయట ఎవరొచ్చి ఒకటే దర్వాజ